పట్టణం వైరా రోడ్లోనే శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో అధునాతన వైద్య పరికరాలతో పూర్తి చేసుకున్న హాస్పిటల్ భవనాన్ని పలువురు ప్రముఖ వైద్యులతో కలిసి డిఎంహెచ్ఓ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి మాట్లాడుతూ డాక్టర్ జి శ్యామ్ కుమార్ తను వైద్య రంగంలో మరింతగా రాణించాలని అభిలాషించారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల వైద్యశాలగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆధునిక పద్ధతిలో అధునాతన పరికరాలతో నిర్మించుకున్న హాస్పిటల్ అందరికీ చేరువ కావాలని ఆమె కోరారు. తొలుత హాస్పిటల్ ప్రధాన భవనాన్ని డిఎంహెచ్ఓ ప్రారంభించగా ఫార్మసీని ఐఎంసీ అధ్యక్షులు డాక్టర్ కంబాటి నారాయణరావు, ల్యాబ్ను డాక్టర్ కె జగదీష్ బాబు, ఐసీయూను డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, క్యాజువాలిటీని డాక్టర్ హర్మాన్, కన్సల్టెన్సీ రూమ్ ని మాజీ ఎంపీపీ లక్ష్మణ్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, ఆర్కో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రవికుమార్, ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వీరపనేని ప్రదీప్, డాక్టర్ మోహన్, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, డాక్టర్ గోపగాని సురేందర్, డాక్టర్ బావ్ సింగ్, కార్పొరేటర్లు పాకలపాటి విజయ నిర్మల, శేషగిరి, మక్బూల్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్, ఆర్ఎంపీలు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెట్టెల నాగేశ్వరరావు, శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ శివారెడ్డి, సురేష్, వర్ణలత, వీరన్న, భావన, రమణ, లలిత, సంతోషి, వనిత, నాగరాజు, స్వరూప, ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పత్రికల ఛానళ్ల జర్నలిస్టులు పాల్గొన్నారు. పల్మనాలజిస్ట్ డాక్టర్ జి శ్యామ్ కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి పేరు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలు బిక్కుబిక్కు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న టైంలో తనేంటో తను ప్రభుత్వ వైద్యునిగా ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలకి వేలాది మందికి తన వైద్య సేవలతోటి ప్రాణాలు నిలబెట్టినటువంటి ఒక వైద్య నారాయణుడు, ఆధునిక ధన్వంతరి కూడా. అలాగే తన వైద్య సేవలతో ప్రజా వైద్యాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు ఎలా చేరువ చేశారో అదేవిధంగా ఒక లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా తన యొక్క సొంత హాస్పిటల్ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా గత 10 ఏళ్లుగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఆయన తన సొంత హాస్పిటల్ని కొత్తగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి వారు మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, ముందుగా మీకు శుభాకాంక్షలు. కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా మీరు గత 10 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు అనేకమైన బ్రాంచ్లను కూడా దీంట్లో తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఏమేమి తీసుకొస్తున్నారు, ఏంటి మన హాస్పిటల్ ప్రస్థానం గురించి? నేను 2013 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఏ పల్మనాలజిస్ట్గా. ఆ తర్వాత సంవత్సరం పాటు డయాబెటాలజీ పూర్తి చేసి యాజ్ ఏ చెస్ట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా గత 11 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు కొత్తగూడెం జిల్లాలో నా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా నేను 24 గంటలు అందుబాటులో ఉంటూ ఈ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీలో జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, పల్మనాలజీ అండ్ డయాబెటాలజీ, అట్ ద సేమ్ టైమ్ ఈ న్యూరో సైకియాట్రీ అండ్ ఆర్థోపెడిక్ బ్రాంచెస్ని మనం ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ హాస్పిటల్ని మీ అందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినందున చాలా సంతోషంగా ఉన్నాము. ఇందులో ఇక్కడ మేము అందించే వైద్యంలో చాలా రీజనబుల్గా ఉంటుంది. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తూ ముందుకు సాగుదామని మేము ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు 2019-20 ప్రాంతంలో కోవిడ్ టైంలో మీరు ప్రభుత్వ వైద్యునిగా ఉంటూ చేసినట్టు విశిష్ట సేవలకు గాను ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని పూల వర్షం కురిపించింది, మీ మీద పూలపై నడిపించింది, అంత సన్మానం చేసింది. కేటీఆర్, స్మితా సబర్వాల్ లాంటి వ్యక్తులు ట్విట్టర్ వేదికగా మిమ్మల్ని చాలా ప్రశంసలతో ముంచెత్తారు. ఒక ప్రభుత్వ వైద్యునిగా, ఇటు ప్రైవేటు వైద్యునిగా మీరు సేవలు అందించిన మీకు ఈ సేవలు మీకు ఎలా అనిపిస్తుంది? సంతృప్తి? మనకు
కొన్ని కోట్లు ఇచ్చినా కూడా పొందలేని ఆనందం ఒక పేషెంట్ రికవర్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడేసిన తర్వాత మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఒక వైద్యుడిగా ఆ రోజు 2019-20 ఆ టైంలో మనకున్న కరోనా మహమ్మారితో జనాలు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మనం ఎందుకు చేయకూడదు, ఇది మన సబ్జెక్టు, పోతే పోయేది ప్రాణమే, కానీ బతికిస్తే కొన్ని వందల మంది వస్తుంది అని చెప్పేసి నేను ముందడుగు వేశాను. ఆ రోజు చాలా మంది ప్రాణాలని అటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇటు ప్రైవేట్ నా హాస్పిటల్లో కానీ చాలా సేవలు అందించి దగ్గర 500 నుంచి 1000 మంది లోపు ప్రాణాలని కాపాడడం జరిగింది నా వంతుగా. అలా ఆ రోజు ఉన్న వైద్యులందరూ కూడా చాలా తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల్ని కాపాడడం చేశారు. ఆ రోజులు ఇంకా ప్రజల్లో ఆ రోజులు తలుచుకుంటూనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిణామాలన్నీ పోయిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వారి ఆరోగ్యాల్ని తగు జాగ్రత్తలు పాటిస్తూ ఇటు షుగర్ పేషెంట్స్ కానీ ఇటు ఆస్తమా పేషెంట్లు కానీ ఎప్పుడు నిరంతరం వారి యొక్క ఆరోగ్యాన్ని మా హాస్పిటల్ ముందు మేము ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాము. మా దగ్గరకు వచ్చి ఎప్పుడైనా చూయించుకోవచ్చు. ఈ ఒక పేషెంట్ రాత్రి కూడా నేను ఈ హాస్పిటల్ ఓపెనింగ్ పరిస్థితిలో ఉంటే కంప్లీట్ టెన్షన్ నిమోథోరాక్స్ అని ఆ ఎయిర్ అంతా పట్టేసి ఊపిరి మెసలేని పరిస్థితిలో వచ్చాను. నేను చూడలేను, పంపించేస్తాను అని కూడా చెప్పాను. కానీ వారు లేదు సార్ మీరే చేయాలి, మీరు గతంలో నా ప్రాణాలు కాపాడారని చెప్పేసి అంటే రాత్రి 12 గంటల సమయంలో ఆ పేషెంట్ని కాపాడి మీరు చూసే ఉంటారు 5 రూపాయల డాక్టర్ అని ఒక సినిమా కూడా తీశారు మన విజయ్ డాక్టర్. ఆయన ఒక ఎయిర్పోర్ట్లో చిన్న పిన్తో గుచ్చి ప్రాణాలు కాపాడుతాడు. అదే టెన్షన్ నిమోతారు. ఆ సేమ్ కేసు నా దగ్గరకు వచ్చింది రాత్రి. సో ఆ విధంగా నేను రాత్రి ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఆయనకు 3 వరకు ఆయన దగ్గర కూర్చొని పేషెంట్ని స్టేబుల్ చేసిన తర్వాతనే ఆ ఆనందం ఆయన కట్టే డబ్బు కంటే ఆయన స్టేబుల్ అయిన తర్వాత వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఒక వైద్యుడిగా చాలా ఆనందకరాన్ని ఇస్తుంది మనకు అది. డాక్టర్ జి శ్యామ్ కుమార్ అంటే దాదాపు ఒక మారుమూల కుగ్రామం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ ఇంతమంది ప్రాణాలు నిలబెడుతూ ప్రముఖ వైద్యునిగా ఇప్పుడు మీ ప్రస్థానంలో ఒక పెద్ద వ్యవస్థ నెలకొల్పడానికి మీరు మార్గం వేసుకున్నారు. రాబోయే డాక్టర్లకు కూడా మీరు ఏ విధంగా ఐకాన్గా ఉండబోతున్నారు, మీరు ఏం సూచనలు సలహాలు ఇస్తారు? ఒకటి, మనం ఎదుగుదలకి మన కుటుంబ సభ్యులు మెయిన్ సపోర్టు. ఇటు నా వైఫ్ కానీ నా కుటుంబ సభ్యులు అందరు కానీ నన్ను ఇంత 24 గంటలు కష్టపడేటట్టు ఉన్నానంటే వాళ్ళందరి సపోర్ట్తోనే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. అందుకని వాళ్ళకి ఎల్లప్పుడూ నేను నా సపోర్టు, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుంది. అదేవిధంగా జిల్లా ప్రజలకు కూడా ఈ విధమైన వైద్యంతో మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రాబోయే తరానికి నేను ఇచ్చే సలహా సూచనలు ఏంటంటే 24 గంటల్లో మనకు డబ్బులు వచ్చేయాలనే ఆతృతతో వైద్యానికి రాకూడదు. ఎందుకంటే పేషెంట్ అనేటోరు చాలా పెయిన్ఫుల్ కండిషన్స్తో వస్తారు. డబ్బు ప్రయారిటీగా మనం వైద్యం చేస్తే అది ఎక్కువ రోజులు నిలబడదు. మనం కనీసం ఒక 5 ఏళ్ళు 24 గంటలు కఠోర శ్రమతో మనం ప్రజలకి దగ్గర అయితే అది ఆటోమేటిక్గా మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, మన ఎదుగుదలకి అది కాపాడుతుంది. అంటే వైద్యుడు అంటే ఆషామాషి కాదు, కేవలం మానవత్వంతో మానవ సేవే మాధవ సేవ అని ఒక లక్ష్యంతో పవిత్రమైన ఆశయంతో కనుక మనం నిస్వార్థంగా సేవలు చేస్తే ప్రశంసలు సత్కారాలు మనం వెతుక్కుంటూ వస్తాయని, అలాగే మనం చేసినటువంటి ఒక క్రమశిక్షణమైనటువంటి ఒక వైద్యమే మనల్ని ముందు వరుసలో ఉంచుతుందని ఈ నేపథ్యంలోనే తన కుటుంబ సభ్యుల అండదండలు, తన యొక్క స్నేహితులు కుటుంబ సభ్యులు అందరి అండదండలతో తన ఈ స్థాయికి చేరని చెప్పి డాక్టర్ జి శ్యామ్ కుమార్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.